మీరు బాగున్నారా? మీరందరూ బాగున్నారని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సువర్ణమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మైసూరు బొండాలు చేస్తున్నాను. కావాల్సిన వస్తువులు: ఒక గ్లాసు మైదా పిండి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం చిన్న ముక్క, సోలా పొడి, జీరా, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న, సాల్ట్ తగినంత, మజ్జిగ, నీళ్ళు కలిపి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకో, తగినంత సాల్ట్ అంత ముందు కలుపుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉంటాయి కాబట్టి ముందు ఆయిల్ కొద్దిగా, స్పూను జీలకర్ర ఎక్కువ వేసుకోవద్దు, ఇది రంగు మారుతుంది కాబట్టి సోలా పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. వేసుకుంటే బాగా పొంగుతాయి. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్క, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక అర్ధగంట నానాలి. కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ జోరుగా అయితే రాదు. చేతితోనే కలుపుకుంటే బాగా ఉండలు లేకుండా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే వచ్చేది. బాగా కలుపుకుంటేనే బాగా వచ్చేది, లేకుంటే అసలు రావు, గట్టిగా వస్తాయి. ఎంత మనం అనుకుంటే అంత కలుపుకుంటే అంత బాగా వస్తుంది. చిన్న మంట మీదనే వేసుకొని కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతుంది. బాగా లావుగా పొంగుతున్నాయి. ఎంత పొంగితే అంత బాగా మెత్తగా ఉంటాయి. బాగా కొద్దిసేపు వేస్తే బాగా ఉడకాలి, లేదంటే పచ్చిగా ఉంటాయి. దాంట్లోకి చట్నీ కాంబినేషను. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ నొక్కండి.